పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటు పుల్లారావు పర్యటించారు. ఎడ్లపాడులోని స్పైసెస్ పార్కులో ఏర్పాటు చేస్తున్న నల్లబార్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్లబార్లీ పొగాకు వేసినటువంటి రైతులు ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడులు మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది ధరల్లో కొనుగోలు సంస్థలు ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా నోటితో చెప్పి కొనుగోలు చేస్తామనటంలో రైతులు అధిక సంఖ్యలో పొగాకు వేశారన్నారు. కొనుగోలు చేయకపోవడంతో రైతుల వద్ద పంట అలాగే నిలిచిపోయిందన్నారు. సుమారుగా 99,000 క్వింటాల పంట రైతుల వద్ద ఆగిపోయిందన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. అయితే ప్రభుత్వ చొరవతో క్వింటాలకు 9,000 రూపాయలు అలాగే 12,000 రూపాయలు చెల్లించి రైతుల నుంచి మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీన్ని అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాను. అసెంబ్లీలో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అసెంబ్లీలో కూడా రైతులు నష్టపోతారు. 15,000 రూపాయలకి కొన్ని కంపెనీలేమో బాండ్ ఇచ్చినాయి. బాండ్ ఇచ్చిన కంపెనీలేమో కొనక ముందుకు రాలేదు. అయినా కూడా నేను జీపీఐ వాళ్ళతోటి మొన్న మాట్లాడాం. కలెక్టర్ సమక్షంలో మొన్న మురళి గారు, నేను, ఐటీసీ కానీ జీపీఐ కానీ ఇతర ఎవరైతే బాండ్ ఇచ్చారో బాండ్ ఇచ్చినటువంటి అందరినీ కొనుగోలు చేయాలని స్పష్టంగా చెప్పాం. చేయకపోతే వారి మీద యాక్షన్ ఉంటుందని కూడా చెప్పాం. దానికి ఆన్ పేపర్ ఎక్కడా లేదు, ఓవరాల్ గా చెప్పారు. ఫ్యూచర్ లో దీని నిషేధం పడతా ఉంది. బ్లాక్ బర్లీ వరకు, నల్ల బర్లీ వరకు